హే కనెక్టెడ్ ఫ్యామిలీ, 2024లో వచ్చిన అన్ని మూవీస్ని మనం ఎంత బాగా అయితే ఎంజాయ్ చేశామో, ఈ ఇయర్లో వచ్చిన వాటి మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం. స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ జానర్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మాస్, క్లాస్, డివోషనల్, ఎమోషనల్, లవ్, ఇలా ఆల్ మిక్స్డ్ మ్యూజిక్ సలాడ్ని ఆడియన్స్కి ఇచ్చి మన ప్లేలిస్ట్ని పెరిగేలా చేశారు. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ మెనీ థ్యాంక్స్. సో ఈ ఇయర్లో మన ప్లేలిస్ట్లో యాడ్ చేసుకున్న కొత్త లిస్ట్ గురించి మాట్లాడుకుందామా? ఈ ఇయర్ ప్లేలిస్ట్లో ఫస్ట్గా యాడ్ చేసుకున్న ఆల్బమ్ ఫ్రమ్ ద మూవీ హనుమాన్. రఘునందన సాంగ్ హనుమాన్ చాలీసాతో ఈ ఇయర్ ప్లేలిస్ట్ స్టార్ట్ అయింది. ఈ సాంగ్స్ని వినేటప్పుడు మాత్రమే కాకుండా సినిమాల విజువల్స్తో చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ బయట రిలీజ్ చేయకుండా ఫస్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడే వెంటనే నచ్చేసిన సాంగ్ పూలమ్మే పిల్ల సాంగ్. తర్వాత ఆ సాంగ్ కూడా ప్లేలిస్ట్ లో యాడ్ అయిపోయింది. అదే జనవరిలో రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ సాంగ్స్ యాక్చువల్ గా ఆల్మోస్ట్ అన్ని 2023లోనే రిలీజ్ అయ్యాయి. స్టార్టింగ్ లో విన్నప్పుడు అంతగా ఏమనిపించలేదు. మెయిన్ గా కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ కి ఇనిషియల్ గా చాలా నెగటివిటీ వచ్చింది. బట్ స్లోగా ఆ సాంగ్ కి మిగతా లాంగ్వేజ్ లో కూడా రీచ్ వచ్చి ఫైనల్ గా ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది మాస్ హిట్ సాంగ్స్ లాగా మారిపోయింది. గుంటూరు కారంలోని మిగతా సాంగ్స్ కూడా మీమ్స్ లో బాగా వాడేసుకున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరిలో ప్లేలిస్ట్లో యాడ్ అయిన సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ ఊరి పేరు భైరవకోన. ఈ మూవీ సాంగ్స్ కూడా 2023లోనే రిలీజ్ అయ్యి అప్పటి నుండి ప్లేలిస్ట్లో యాడ్ అయిపోయాయి కూడా. మెయిన్గా ఈ మూవీలో 2 సాంగ్స్ చాలా బాగుంటాయి, నిజమైన చెబుతున్నా అండ్ హమ్మ హమ్మ. నిజమైన చెబుతున్న సాంగ్ అయితే వినగానే నచ్చేసింది. సిద్ శ్రీరామ్ వోకల్స్ అండ్ ఆ కంపోజిషన్లో లూప్లో వినేలా ఉంటుంది ఆ సాంగ్. అండ్ సెకండ్ వన్ హమ్మ హమ్మ కూడా మంచి రిథంతో చిల్ గోయింగ్ లాగా చాలా బాగుంటుంది. రామ్ మిరియాల వాయిస్తో ఓవరాల్గా వినడానికి స్టైలిష్గా ఉంటుంది ఆ సాంగ్. హనుమాన్ తర్వాత మార్చిలో రిలీజ్ అయ్యి మన ప్లేలిస్ట్లో యాడ్ అయిన నెక్స్ట్ డివోషనల్ సాంగ్ శివం ఫ్రమ్ ద మూవీ గామి. పర్ఫెక్ట్ శివరాత్రి టైంలో రిలీజ్ అయ్యి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుంది ఆ సాంగ్. శంకర్ మహాదేవన్ గారు లాంటి లెజెండరీ సింగర్ పాడారు అని అన్నప్పుడే ఆల్మోస్ట్ ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ కంపోజిషన్ లిరిక్స్ కూడా టూ గుడ్ ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం శంకర్ మహాదేవన్ గారి వోకల్స్ వినడం చాలా హ్యాపీగా అనిపించింది. అదే మార్చ్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీస్ ఆఫ్ ద ఇయర్ అనువనువు సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓం భీమ్ బుష్. యాక్చువల్లీ ఈ సాంగ్కి ముందుగా అంత రీచ్ రాలేదు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ కంటే ఎక్కువగా ఈ సాంగ్కి చాలా రీచ్ వచ్చింది అండ్ ఇన్స్టెంట్గా ప్లేలిస్ట్లో యాడ్ అయిపోయింది. అర్జిత్ సింగ్ కాకుండా వేరే ఎవరు పాడినా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయేది. ఆ రేంజ్లో అర్జిత్ సింగ్ వోకల్స్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఈ ఇయర్లో లూప్లో విన్న సాంగ్స్లో అనువనువు సాంగ్ కూడా టాప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో యాడ్ అయిన సాంగ్ మేబీ ఇది ఎవరికి తెలియకపోవచ్చు, బట్ మేలో రిలీజ్ అయిన ప్రసన్నవదన మూవీలోని సాంగ్ పోపో సాంగ్. యాక్చువల్లీ మూవీకి అంతగా రీచ్ రాలేదు, బట్ సాంగ్స్ బాగానే ఉంటాయి. మెయిన్గా పోపో సాంగ్ మాత్రం కొత్త స్టైల్లో ఉంటూ వినగా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి వినకపోతే వినేసేయండి. అండ్ అదే మేలో రిలీజ్ అయిన రత్నం మూవీ ఆల్బమ్ కూడా ప్లేలిస్ట్లో యాడ్ అయిపోయింది. ఈ మూవీలో 9 సాంగ్స్ ఉన్నాయి. ఎస్, 9 సాంగ్స్. డిఎస్పీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒకే మూవీలో ఇన్ని సాంగ్స్ కంపోజ్ చేయడం, మూవీకి ఎక్కువగా రీచ్ లేకపోవడం వల్ల మ్యూజిక్ ఆల్బమ్ కూడా అండర్ రేటెడ్ లిస్ట్లో పడిపోయింది. బట్ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ బాగుంటాయి. మెయిన్గా ప్రాణం నా ప్రాణం అండ్ చెబుతావా సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. మీరు డిఎస్పీ ఫ్యాన్ అయితే ఆల్రెడీ వినే ఉంటారు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వినేసేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. నెక్స్ట్ జూన్లో రిలీజ్ అయిన కల్కి మూవీలో జస్ట్ 3 సాంగ్సే ఉన్నాయి అండ్ అవి కూడా ఓకే అనేలా ఉన్నాయి. బట్ అందులో కల్కి థీమ్ సాంగ్ మాత్రం గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుంది. ఆ పవర్ఫుల్ లిరిక్స్ అండ్ ఆ కంపోజిషన్లో మూవీలో విజువల్స్తో చూస్తున్నప్పుడు హై ఫీలింగ్ ఇస్తుంది. ఆగస్ట్లో రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు అనే మూవీలో ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ ఆఫ్టర్ లాంగ్ టైం హ్యాపీ డే సాంగ్ లాంటి వైబ్స్ ఇచ్చింది. కార్తిక్ వోకల్స్, ఆ నాస్టాల్జియా మెమోరీస్ని గుర్తు చేసేలా ఉన్న లిరిక్స్, టోటల్గా సాంగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వెంటనే ప్లేలిస్ట్లో కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఆల్బమ్ ఫ్రమ్ ద మూవీ దేవరా. ఇనీషియల్గా అన్ని సాంగ్స్ పర్లేదు అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి అంతగా ఎక్కలేదు అండ్ ప్రతి సాంగ్కి రిఫరెన్సెస్ కూడా వెతికారు, ఎక్కడో విన్నట్టే ఉందే అని. కానీ స్లోగా వింటూ అన్ని సాంగ్స్ నచ్చేసాయి. మెయిన్గా చుట్టమల్లె అండ్ ఆయుధ పూజ సాంగ్ మాత్రం ఇన్స్టెంట్గా నచ్చేసాయి అండ్ ప్లేలిస్ట్లో లూప్లో వినేలా చేశాయి. అండ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ 2024 నిజంగా డిఎస్పీ రూల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్పెషల్గా డిఎస్పీ సాంగ్స్ కోసమే ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. 2023లో డిఎస్పీ నుండి ఓన్లీ వాల్తేరు వీరయ్య ఆల్బమ్ మాత్రమే వచ్చింది. బట్ 2024లో
రత్నం, కంగువా అండ్ పుష్ప ఆల్బమ్స్తో డిఎస్పి ఫ్యాన్స్కి ఆ ఆకలి తీరిందని చెప్పాలి. అండ్ బోనస్ లాగా తండేల్ నుండి బుజ్జి తల్లి అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం విన్న వెంటనే డైరెక్ట్గా ప్లేలిస్ట్లో యాడ్ చేశా. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ మెలోడియస్ సాంగ్. నెక్స్ట్ కంగువాలో ఒక్కో సాంగ్ ఒక్కో వేరియేషన్లో కంపోజ్ చేసి రియల్ రాక్ స్టార్ అని మళ్ళీ ప్రూవ్ చేశాడు డిఎస్పి. ఫైర్ సాంగ్ ఫైర్ లాగా ఉంటే మన్నింపు సాంగ్ సూదింగ్గా ఉంటుంది. యోలో సాంగ్ రాకింగ్గా ఉంటే నాయక సాంగ్ ఒక ఎపిక్ పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ టోటల్ ఆల్బమ్తో 2024 ప్లేలిస్ట్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. పుష్ప 1 ఆల్బమ్ ఇండియా మొత్తం ఎంత చార్ట్ బస్టర్ అయిందో, ఎంతలా యూఫోరియా క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పార్ట్ 2 సాంగ్స్ కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశా. ఫైనల్లీ పుష్ప 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పవర్ఫుల్ టైటిల్ సాంగ్, సూసేకి లాంటి మెలోడియస్ సాంగ్, కిసిక్ అండ్ ఫీలింగ్స్ లాంటి మాస్ సాంగ్ అండ్ జాతర సీన్లో వచ్చే గంగో రేణుకా తల్లి లాంటి పవర్ఫుల్ డివైన్ సాంగ్తో డిఎస్పి ఈ ఇయర్ తన ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చాడు. అలా 2024 ఇయర్ ఇటు మూవీ లవర్స్ని మంచి కంటెంట్ ఉన్న మూవీస్తో ఎలా అయితే సాటిస్ఫై చేసిందో, మ్యూజిక్ లవర్స్ని కూడా మంచి మంచి సాంగ్స్తో ఫుల్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మ్యూజిక్ అండ్ సాంగ్స్తో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మన ప్లేలిస్ట్ని రూల్ చేస్తారని ఆశిస్తూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఫైనల్గా అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2025లో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.